పాకిస్తాన్ మీద చేసిన ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కూడా ఇండియా మీద ఈరోజు దాడులు చేసింది. జమ్మూ సెక్టార్లో ముఖ్యంగా మిసైల్స్ అండ్ డ్రోన్స్తో అటాక్ చేసింది. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటి డిఫెన్స్ ఫోర్సెస్ వీటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, క్షిపణి నిరోధక వ్యవస్థలు. ఏదైనా ఒక క్షిపణి వస్తూ ఉంటే దానికి యాంటీగా ఇంకొక క్షిపణిని పంపించి దీన్ని గాల్లోనే పేల్చేస్తాయి. అండ్ ఏదైనా ఒక డ్రోన్ వస్తూ ఉంటే ఆ డ్రోన్ కూడా డిటెక్ట్ చేసి దాన్ని ఎయిర్లోనే పేల్చివేస్తాయి. దీన్ని యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. అంటే మిసైల్ వస్తూ ఉంటే దానికి యాంటీగా ఇంకొక మిసైల్ని పంపించి దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనమాట. ఇలాంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇండియాలో ఆపరేషన్లో ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయండి. వాటిలో మనం సొంతగా తయారు చేసుకున్నటువంటి బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ షీల్డ్, దట్ ఈస్ ద BMD. సో దాంట్లో భాగంగా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఈ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్ అనమాట. అంటే ఎక్కువ రేంజ్ 50 కిలోమీటర్ల కన్నా పైన కనుక వస్తూ ఉంటే మిసైల్ దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. అండ్ అది ప్యాడ్ అంటారు, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది BMDలో ఒక భాగం. యాజ్ వెల్ యాజ్ AAD ఉంది, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. సో ఈ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్లో అశ్విని మిసైల్స్ ఉంటాయి. ఇది ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్ అనమాట. 30 కిలోమీటర్ ఆల్టిట్యూడ్లో బాలిస్టిక్ మిసైల్స్ని ఇవి టార్గెట్ చేయగలుగుతాయి. సో పృథ్వీ కూడా బాలిస్టిక్ మిసైల్స్ని టార్గెట్ చేయగలుగుతుంది. రెండు కూడా ఆపరేషన్లో ఉన్నాయి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రష్యా నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ S-400 ట్రయంఫ్. దీన్నే మనం సుదర్శన్ చక్ర అని పిలుస్తున్నాం. ఇక్కడ S-400ని మనం ఇండియాలో సుదర్శన్ చక్ర అని పిలుస్తాం. 400 కిలోమీటర్ల వరకు కూడా వచ్చే మిసైల్ని ఇది టార్గెట్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, డ్రోన్స్ కానీ, క్రూజ్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్ని ఇది 400 కిలోమీటర్ల దూరంలోనే పసిగట్టి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట ఇది. సో S-400 నుంచి వచ్చే మిసైల్స్ దూసుకుపోతూ ఉంటాయి. 400 కిలోమీటర్స్ వరకు ఉన్న డిస్టెన్స్ కూడా వేచేవి చేయగలుగుతాయి. ఇవి మల్టీ టార్గెటెడ్ అడ్వాన్స్ రేడార్ హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్ దీని యొక్క కీ ఫీచర్స్ అనమాట. దాంతోపాటు ఆకాశ్ మిసైల్. ఈ ఆకాశ్ మిసైల్ ఇప్పుడు ఇవాళ పనిచేసిందండి పాకిస్తాన్ మీద. ఇది 25 నుంచి 70 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. మొబైల్ నెట్వర్క్ ఇండిజినియస్ వేరియంట్స్తో ఇది కీ ఫీచర్స్తో పనిచేస్తూ ఉంటుంది. సో ఇవి ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్. ఫ్యూచర్లో డెవలప్ అయ్యి కూడా ఉన్నాయి. సో వాటిలో ఫ్యూచర్ డెవలప్మెంట్లో ప్రాజెక్ట్ కుషా అని ఇది 250 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. ఎక్స్టెండెడ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. AD-1 అండ్ AD-2 ఈ చాలా లాంగ్ రేంజ్. AD-1 అయితే BMD బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టార్. ఇది ఫేజ్ 2లో 1500 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. AD-2 ఇది BMD ఇంటర్సెప్టార్. ఫేజ్ 2లో ఇది 5000 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. అండ్ ఇగ్లాయస్ మొన్న మనం రష్యా నుంచి పర్చేస్ చేసాం. ఇది మ్యాన్ పార్ట్స్, అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనమాట. మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇగ్లాయస్ మొన్న రష్యా నుంచి మనం పర్చేస్ చేసాం. సో మొత్తానికి ఇప్పుడు పాకిస్తాన్ మీద పనిచేసినటువంటి ఇంపార్టెంట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రెండు పేర్లు మనకి వినిపిస్తున్నాయి. ఒకటి ఆకాశ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది 25 నుంచి 70 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. ముఖ్యంగా 45 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న వాటిని బాలిస్టిక్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఇది. అండ్ ఇంకొకటి పనిచేసింది S-400. ఫస్ట్ టైం వీటన్నిటిని కూడా మనం టెస్ట్ చేసుకున్నట్టయింది పాకిస్తాన్ మీద. S-400 దీన్ని సుదర్శన్ చక్ర అంటారు. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది 400 కిలోమీటర్స్ రేంజ్ కలిగి ఉంటుంది. ఇది రష్యా నుంచి మనం పర్చేస్